గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనం ఇవాళ అతి పురాతనమైన శివాలయానికి వెళ్తున్నాము. అది వచ్చేసి మన నల్గొండ డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్. ఛాయ సోమలింగేశ్వర ఆలయము. ఈ ఆలయం మళ్ళీ చాలామందికి తెలుసు, కానీ దీని ప్రత్యేకత గురించి కూడా చాలామందికి తెలుసు. తెలియని కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పేసి ప్రయత్నం అంది. అండ్ మనం ఇప్పుడు బాలనగర్ నుంచి బయలుదేరినాం ఫ్రెండ్స్. మన బిహెచ్ఎల్ బాలనగర్, నర్సాపూర్ బాలనగర్ నుంచి బయలుదేరినాము. దాదాపుగా ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ మనకు 140 అట్లా వస్తుంది డిస్టెన్స్. అండ్ మర్చిపోయిన గుడి యొక్క స్పెషాలిటీ గురించి చెప్తా అన్నా కదా. ఈ గుడి ఫ్రెండ్స్ ఎట్లా అని అంటే త్రికూటాలయం అన్నట్టు. త్రికూటాలయం అని అంటే 3 ఆలయాలు కలిసి ఒకే పిల్లర్ కింద ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద మిస్టరీ ఆలయంలో ఏందనంటే స్వామి మీద ఎప్పుడు ఒక ఛాయ పడతా ఉంటుంది, ఒక నీడ పడతా ఉంటుంది, పిల్లర్ నీడ. అది ఎగ్జాక్ట్గా స్వామి మీదనే పడుతుంది. అది డే అయినా పడుతుంది, నైట్ అయినా పడుతుంది, పౌర్ణమి రాత్రులను పడుతుంది. అండ్ ఆ నీడ ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లయితే సూర్యుడు పురోగతి చెందుతారో, అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుందో అట్లా చేంజ్ కాదన్నట్టు నీడ. జనరల్గా ఏమవుతుంది అంటే నీడ సూర్యుడి యొక్క వెలుతురుని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది డైరెక్షన్. ఇక్కడ నీడ ఎటు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడున్న స్వామిని, శివుడిని సోముడు అంటే సోమేశ్వరుడు అని పిలుస్తారు. అయితే ఛాయ పడడం వల్ల ఏంటంటే ఛాయ సోమలింగేశ్వర ఆలయం అని చెప్పేసి పేరు అన్నట్టు. అండ్ మనం బయలుదేరినాము, ఆల్మోస్ట్ బాలనగర్ నుంచి ఎల్బీ నగర్ దాకా వచ్చినాము. అండ్ ఇక్కడ నుంచి రైడ్ ఎట్లుంటుంది ఏంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత మటుకు అప్ టు మై నాలెడ్జ్ నేను మీకు చెప్తా ఉంటాను. సో చలో, హ్యావ్ ద కంటిన్యూషన్ ఇన్ ద జర్నీ.